ప్లాస్టిక్ భూతం పరేషాన్ చేస్తుంది. రోజు రోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే తినే తిండి కలుషితం, పీల్చే గాలి కలుషితం అవుతుంది. తాజాగా ప్లాస్టిక్ మానవాల్ని కబలిస్తుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితాలు మాత్రం శూన్యమే. బెజవాడలో ప్లాస్టిక్ దందాకు తెరపడడం లేదు. విజయవాడలో ప్లాస్టిక్ భూతం భయపెడుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల విషపూరితమైన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతోంది. ఫ్యూచర్లో డేంజర్ బెల్స్ మోగనున్నాయి. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ప్రభుత్వం ప్లాస్టిక్ పారిశ్రామిక వ్యవస్థను నిర్మూలించలేకపోతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు చట్టానికి లోబడి ఉండేలా చూడాలంటున్నారు బెజవాడ వాసులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించాలి, మన నగరాన్ని మనం కాపాడాలి అని ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ, డిఎల్పిఓ, ఎండిఓ అందరికీ కూడా చెప్పాం. మొన్నే రీసెంట్గా మన కలెక్టరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీ షా గారిని కూడా వారికి కూడా కలిసాం. వారు మమ్మల్ని దీనికి ప్రత్యామ్నాయం ఉందా అని అడిగారు. తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయం ఉంది. అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యంతో డ్రైనేజీల్లో చెత్తా చెదారంతో పాటు వ్యర్థాలతో నిండిపోతుంది. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయలేకపోవడంతో మురుగు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. ఏ కాలువ చూసినా ప్లాస్టిక్ సంచులే దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రకటనలు గోడలపై రాతలకే పరిమితమయ్యాయి. వేడివేడి టీ, కూరలు, ఇంకా వేడివేడి పదార్థాలు దీంట్లో వేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి విషపు సంబంధించినవి మన కడుపులోకి వెళ్ళిపోయి మనం క్యాన్సర్ బారిన పడుతున్నాం. అలానే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇదిగో ఇదొక కలరు, ఇది ఒక కలరు. ఇది పూర్తిగా మనం పారేసి వాళ్ళు తీసుకెళ్ళి రీసైకిల్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇవాళ ప్రతి హోటల్స్లో కూడా ఈ ఆకులు, ఇది ఆకు అంటున్నారు, కానీ ఇది పూర్తిగా కూడా దీంట్లో సిల్వర్, ఇది వేడి పదార్థం వేస్తే ఈ సిల్వర్ కరిగిపోతుంది. పైన ఉండేది ప్లాస్టిక్. ఈ వేడి పదార్థంతో పాటు మనం తినే ఆహారం మన కడుపులోకి వెళ్ళిపోయి ఇది కూడా విష పదార్థమే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఆహారంలో, నీటిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్లు, ఇలా రకరకాల అనారోగ్యాల బారిన పడతారు. ప్లాస్టిక్ వల్ల సకల ప్రాణులకు హాని కలుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాలు డ్రైనేజీకి అడ్డుపడి మూసుకుపోతున్నాయి. దోమల తెగుళ్లకు సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దోహదం చేస్తున్నాయి. 20 లీటర్ల నీళ్లు 2000 కొనొచ్చు, 2 లక్షలు కొనొచ్చు. భూగర్భ జలాశయాలు నీళ్లు లేకుండా ఇంకిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఎక్కడ ఏ కాలువ చూసినా క్యారీ బ్యాగులే. ఈ క్యారీ బ్యాగులు ఈ కాలువల వల్ల సముద్రంలోకి వెళ్ళిపోయి ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. ఇవాళ మీరు కూడా గమనించండి, ఎక్కువ శాతం గోమాత ఈ క్యారీ బ్యాగులు మనం చెత్త వేసి పారేయటం వల్ల ఆ క్యారీ బ్యాగులతో తినేసి ఆ గోమాతకి లోన పురుగులు ఏర్పడి గోవు కూడా చనిపోయే పరిస్థితికి వస్తుంది. జీవరాశులు చనిపోతున్నాయి. విజయవాడలో ఇంటింటికి చెత్త సేకరణ కూడా సక్రమంగా రావటం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఔటర్ ఫాల్ డ్రైనేజీల్లో స్క్రీన్ పెద్ద పదార్థాలు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు, కానీ ఆచరణలోకి రావడం లేదు. ఎప్పటికప్పుడు మురికి కాలువ ఉన్నా చెత్త తీయాల్సిన అవసరం ఉంది. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు స్థానికులు. నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, క్యారీ బ్యాగ్ చూస్తే మనం భయపడాలి, క్యారీ బ్యాగ్ నియంత్రించాలి, ప్లాస్టిక్ను తరిమి కొడదాం. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాల్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దుకుందాం. మనమందరం ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. విజయవాడలో ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ నేషనల్ వాలంటరీ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వాళ్ళు నగరపాలక సంస్థకు ఎన్నోసార్లు వినతి పత్రం అందించారు. అయినా వారు పెడచెవిన పెట్టి వదిలేశారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్లాస్టిక్ ను యథావిధిగా ఉపయోగిస్తున్నారు.